దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చెప్తాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరిట మీ అందరికి ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మరణాతా. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక. అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు, 12 మందిలో ఒకడు. ఈ యోహాను గారు పద్మస్ దీవిలో పరవాసుడై ప్రకటన గ్రంథాన్ని కూడా రాశారు. మొత్తం యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. 1 యోహాను సువార్త, 2 3 పత్రికలు, ఇక చివరిది ప్రకటన గ్రంథం. ఈ యోహాను గారు ఇంచుమించు 92 నుంచి 96 సంవత్సరాల వరకు జీవించాడని బైబిల్ చెబుతుంది. 72వ సంవత్సరానికే సౌలు గారు చనిపోయారు. కారణం హతసాక్షి, మెడ అనేది నరికివేయబడ్డాడు. కానీ టైటస్ చక్రవర్తి ఈ యోహాను భక్తుడిని తీసుకువెళ్ళి ఏనుగుతో తొక్కించిన, అలాగే కొండ మీద నుంచి తోసివేసిన, సలసలా కాగుతున్న నూనెలో వేసిన చావలేదంట. ఇక చెయ్యలేక, ఏమీ చేయలేక పద్మస్ అనే దీవిలో ఆయన పడవేసినప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే మొత్తం ఆయన రాసిన పుస్తకాలు 5 అని, ఆయన వయసు 92 సంవత్సరాల నుంచి 96 సంవత్సరాల యొక్క కాలం ఉంటుందని చెప్తున్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఎక్కువ కాలం బతికింది ఎవరి అంటే యోహాను గారి. యోహాను గారినంట సంఘాలు ఏర్పడిన తరువాత, ఉదాహరణగా ఒక 80 నుంచి 90 అనుకుందాం, ఈ సంవత్సరంలో యేసయ్య శిష్యుడండి అని చెప్పి సంఘాల్లోకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడని యోహాను గారిని తీసుకెళ్తే, ముసలాయన కదా, ఆయన్ని చేతుల మీద తీసుకెళ్లి కూర్చోబెడితే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకటే సువార్త చెప్పేవాడంట. అదేంటంటే, మిమ్మల్ని వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. కేవలం యోహాను భక్తుడు చెప్పిన ఎక్కువ సువార్త ఏంటంటే ప్రేమతత్వం, అంతే. ప్రేమించండి, ప్రేమకు బద్దులై ఉండండి, క్రీస్తు ప్రేమ నుండి మీరు ఎప్పటికీ ఎడబాపు కావద్దు అని కేవలం ప్రేమను గురించే ఎక్కువ విషయాలు ఈ భక్తుడు చెప్పేవాడు. రైట్. ఈ యోహాను రాసిన 3వ పత్రికలో మొత్తం 14 వచనాలు ఉన్నాయి. ఈరోజు ఒక కొత్త కోణంలో దేవుని వాక్యాన్ని అందించాలనుకుంటున్నాం. ఇతరుగా కొత్త కోణం ఏంటంటే పాస్టర్ గారు అంటారేమో, మనం ఎక్కడైనా ఒక మూల వాక్యాన్ని తీసుకునే వాళ్ళం, అక్కడో ముక్క, ఇక్కడో ముక్క, అక్కడో ముక్క ఏరుకునే వాళ్ళం. ఈసారి అలా కాదు, ఒక అధ్యాయాన్ని ధ్యానించాలనుకున్నాం. ఎందుకంటే ఉన్నదే ఒక అధ్యాయం 14 వచనాలు. కాబట్టి మీకు బాగా గుర్తుండిపోయేటట్లుగా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యోహాను పత్రిక రాసింది గాయు అనే ఒక వ్యక్తికి. గాయు అనే వ్యక్తికి ఈ పత్రికను రాశాడు. అంటే మీరు బాగా చెప్పుకోవచ్చు, పౌలు గారు తన పత్రికను 2 శిష్యులకు రాశారు. చెప్తారు ఎవరైనా? 2 శిష్యులకు రాశారు. ఒకటి ఫిలోమోను రాసిన పత్రిక. ఫిలోమోను అనే శిష్యుడికి జైల్లో ఉంటూ ఒనేసిమును గురించి చెబుతూ ఆయనకు పత్రిక రాశారు. దాని ఒక ఉత్తరం ఈ ఒనేసిముకి ఇచ్చి పంపించాడు. ఆ ఒనేసిముకు ఇచ్చి పంపించినప్పుడు ఆ పత్రికను ఆ యొక్క ఫిలోమోనుకు రాసిన పత్రికగా ఒక శిష్యుడికి రాశాడు. రెండవది తిమోతి కూడా తన శిష్యుడు కనుక, తిమోతి నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు, నీ సేవా క్రమం ఎలా ఉండాలో అని. అలాగే తీతుకు కూడా రాశాడు. తీతుకు కూడా పత్రిక రాశాడు, తీతు అనే యొక్క శిష్యుడికి. రైట్. అలాగే యోహాను గారు తనతో ఉన్న గాయు అనే ఒక ఆయనకి పత్రిక రాశాడు. ఈ పత్రిక 14 వచనాలు మీకు ఈజీగా 3 ముక్కల్లో గుర్తుపెట్టేటట్లు చెప్తాను. అదేంటంటే, మొదటి వచనం కాడి నుంచి 8వ వచనం వరకు, అలాగే రెండవది 9వ వచనం కాడి నుంచి 11వ వచనం వరకు, మూడవది 12వ వచనం. దీన్ని ఇంకా మీరు గుర్తుపెట్టుకుంటారా? మొదటి 8 వచనాలు ఇంకా బాగా చెప్తాను. ఈ పత్రికలో 3 మనుషులు కనబడతారు. చెప్పండి ఎంతమంది? ఇంకెలా చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. మనదో సంఘం ఉంది. ఈ సంఘంలో చాలా మంది ఉంటారు. కానీ ఒక 3 ఆ దైవజనుడు గుర్తు చేసుకుంటున్నాడు.
ఈ పత్రికలో కూడా 3 సంఘబిడ్డలు ఉన్నారంట. యోహాను భక్తుని సంఘంలోనంట 3 మనుషులు ఉన్నారు, లేదా 3 విశ్వాసులు ఉన్నారు, 3 భక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మొట్టమొదటిగా 1వ వచనం కానీ 8వ వచనం వరకు చదివితే మొదట ఆయన పేరు గాయు. చెప్పండి ఏంటంట? మొదట ఆయన పేరు గాయు. అక్కడ ఉంటే మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మనిషి పేరు. మొదట ఆయన పేరు ఏంటంటే గాయు. ఈ గాయుని గురించే 8 విషయాలు చెప్పాడు. 8 వచనాల్లో ఈ గాయుని గురించి వివరించాడు. నా చర్చిలో ఉన్న గాయు మీకు తెలుసా అని చెబుతూ ఇతని గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే విశ్వాసి అంటే ఇలా ఉండాలి అని రాసుకోండి. ఏంటంటే గాయు అన్నప్పుడు ఏం రాసుకోవాలంటే ఒక విశ్వాసి ఎలా ఉండాలో, ఒక విశ్వాసి యొక్క స్వాభావిక లక్షణాలు ఎలా ఉండాలో. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం అయితే ఈడే అని నేను అనుకోకపోతే వీడే అన్నట్లుగా యోహాను తన సంఘానికి చూస్తూ మురిసిపోతూ ఇతడండి విశ్వాసి అంటే అని మాట ప్రస్తావించినట్లుగా అనుభవాలన్నీ 8 వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఎలా ఉండాలి, గాయులా ఉండాలా అన్న విషయాన్ని మనం సరి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి సంఘాల్లో ఉంటాడు. ఇక రెండవది, మీరు 9వ వచనాన్ని చదువుకుంటే ప్రియులారా, అక్కడ మరొక వ్యక్తిని దియోత్రేఫే కొంచెం మీకు ఇబ్బందికరంగా ఆ పేరు ఉండొచ్చేమో కానీ ఆ రెండో ఆయన పేరు దియోత్రేఫే. విశ్వాసి అంటే ఇలా ఉండకూడదు. ఏంటంటే గాయు ఏమో విశ్వాసి అంటే ఇలా ఉండాలి, దియోత్రేఫే అంటే అసలు విశ్వాసి అంటే ఇలా ఉండకూడదు. ఇక మూడోది 12వ వచనం చూస్తే ప్రియులారా, నాకు కూడా కొంచెం చెప్పండి. మూడో ఆయన పేరు ఏంటంటే మంచి సాక్ష్యం కలిగిన విశ్వాసి. ఏంటంటే ఇంకొన్న గొప్ప లక్షణం మంచి సాక్ష్యం ఉందంట. రైట్, ఈరోజు వాళ్ళ 3 మనం ధ్యానం చేసుకుందాం. నేను ఎలా ఉన్నాను సంఘంలో, ఓ సేవకుడిగా నేను ఎలా ఉన్నాను, ఒక విశ్వాసిగా మనం ఎలా ఉన్నాము. ఈరోజు కొంచెం లోతైన అనుభవాలతో వీరి జీవితంలో నుంచి ఏమైనా ఒక పాఠాలు నేర్చుకోగలమా అని కనుక ఆలోచన చేస్తే మొదట ఆయన పేరు ఏంటంటే గాయు అనే పేరుకి సాగనంపు అని అర్థం. చెప్పండి ఏంటంట? సాగనంపు. ఓ పెళ్లికి సాగనంపినట్లుగా. ఏమండి? సాగిపోయేవాడు అంటే ఆగేవాడు కాదు, కలిసి కట్టుగా వెళ్ళేవాడు, ప్రయాణం చేయగలిగిన వాడు అని. రైట్, చదువుదామా మొదటి 8 వచనాలు ఈ గాయుని గురించి ఈ యొక్క యోహాను భక్తుడు ఏమని రాశాడో చదువుదాం ప్రియులారా. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పత్రిక రాసింది 3 వ్యక్తులు పరిచయం చేసిన, రాసింది మట్టి ఎవరికి? గాయుకే అనే విషయాన్ని మీకు మొదటి వచనంలో అర్థమైంది. రైట్, ఇప్పుడు 2వ వచనం చదువుదాం చాలు. ఏంటంట? ఏమని స్టార్ట్ చేశాడు? ప్రియుడా అని ఎవరిని పిలుస్తాం మనం? ఎవరైతే మనకి దగ్గరగా ఉంటారో, ఎవరైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో. ఒక సేవకుడు ఒక విశ్వాసిని ప్రేమించినప్పుడు, ఒక మగవాడు స్త్రీని ప్రేమించినప్పుడు, ఒక స్త్రీ మగవాడిని ప్రేమించినప్పుడు వాడుకునే కొన్ని పదాలు అతి శ్రేష్టమైనవి. చాలా వారి యొక్క ఆ పదాల్లోనే అన్యోన్యతను చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మొదటిగా మనం ఏమని రాసుకుందాం అని అంటే, ప్రియుడా అని అన్నాడు అంటే ఇది రాసింది ఎవరు? ఓ పాస్టర్ గారు. ఎవరికి రాశాడు? ఓ సంఘానికి వ్యక్తి, సంఘంలో ఆయనకి రాశాడు. అంటే వారిద్దరి మధ్య ప్రేమ, లేదా ఇలా చెప్పుకోవచ్చు. ఏమని అని నేను రాసుకున్నాను అంటే, ఇతడు సేవకుడితో ఉన్న ఒక అనుసంధానాన్ని చూపిస్తుంది. అంటే సేవకుడు ఎంతగా ఈ యొక్క శిష్యుని ప్రేమించకపోతే ఏమని పిలుస్తాడంటే ప్రియుడా. అంతే మన యేసు మనల్ని ఏమని పిలిచాడు? వచ్చింది ఎక్కడో ప్రియురాలా. నిజమే, నారీమణి. మనం ఆదాము గారు తన భార్య నారి అని పిలిస్తే మన యేసు మట్టికి ఏమన్నా చెప్పండి? నారీమణి అన్నారు. గమనించండి ప్రియులారా, గాయులో ఉన్న మొదటి అనుభవం ఏంటి అంటే సేవకుడికి దగ్గరగాను, సేవకుడికి ఎప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తిగాను, సేవకుడితో ఒక అనుసంధానమైన వ్యక్తిగాను ఉండడం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి బిడ్డలారా, నేను ఈ మధ్యకాలం ఒక పెళ్లి చూపులు ఉంటే అక్కడికి వెళ్ళాను. అయితే ఆలోచన చేయండి ప్రియులారా, అది నా కుటుంబం కాబట్టి అక్కడికి వచ్చిన ఆడపిల్లవాళ్ళు నాకు చాలా ఇష్టం అనిపించారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అన్నారు, మీ చర్చి చూద్దాం పదండి అని అన్నారు. సరే, మాకు తెలిసిన ఆ వ్యక్తి యొక్క చర్చికి తీసుకుని వెళ్ళా.
అక్కడ ఉన్న దైవజనులతో వాళ్ళు కొంచెం సేపు మాట్లాడి బయటకు వచ్చారు. నేను ఆలోచించా, అంటే వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వస్తుంది కాబట్టి చర్చిని చూస్తున్నారా, చర్చిని పట్టిస్తున్నారా అని. కానీ వాళ్ళు మాట్లాడిన మాటల్లో నేను గమనించింది ఏంటో తెలుసా, చాలా మంది చర్చికి వస్తాం కానీ పాస్టర్ గారికి ఆ వ్యక్తికి ఏముండదు అంటే సంబంధం ఉండదు. ఇప్పుడు ఎలాగానే ఉదాహరణగా గోపి గారిని చూసి అమ్మాయి గోపి బాగున్నావా అని అన్నాను అనుకో, అర్థం ఏంటి? వస్తున్నాడు, పేరు గుర్తుంది. అయ్యా నీ పేరు అని అన్నాను అనుకోండి, అర్థం ఏంటి? ఈయన ఎప్పుడో వస్తాడు, పాస్టర్ గారికి ఈయన పేరు తెలియదు కాబట్టి ఈయన భక్తి. గమనించండి, ఒక దైవజనులతో సంబంధం, ఒక సంఘంతో ఒక సంబంధం. మన కొంతమంది నేను వచ్చాను వెళ్ళాను అన్నట్లుగానే ఉంటారు తప్ప మన పక్కన ఉన్న వ్యక్తులతో క్లోజ్నెస్ ఉండదు. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పండి, మన సంఘంలో మీ పక్కన ఉన్న ఆవిడ పేరు తెలుసా? మీ పక్కన ఉన్న వ్యక్తి యొక్క సమస్య ఏంటో తెలుసు? అసలు ఏ రోజు కూర్చొని ఆవిడతో మాట్లాడావో మనస్ఫూర్తిగా? ఈరోజు సంఘాల్లో ఇది లేదు. గాయు సాగనంపు అని అర్థం ఇచ్చేటట్లుగా ఎందుకున్నాడు అంటే, ఇతడితో ఉన్న ఒక సంబంధం ఏంటో తెలుసా? దైవజనుడితో ఇతడుకున్న రిలేషన్, ఒక ప్రేమతత్వం, దైవజనుడితో అతడు ఉన్న ఆ కలుపుకోతనం. అతని నోటంటే దైవజనుడు నోట ఏమని పిలిపించిందంటే ప్రియుడా అని పిలిపించేంతగా ఇతరుకున్న ఒక సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకు ఆ రోజుల్లో భక్తులు తన ప్రియమైన శిష్యులకు కూర్చోబెట్టి అంత అర్థవంతంగా పత్రికలు రాయాల్సిన అవసరమా అంటే, వారితో ఉన్న రిలేషన్ అనేది తెలియజేస్తుందన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది సంఘాల్లో ఉంటారండి, కానీ కొంతమంది అక్కడ ఉన్న సభ్యులతోనూ ఉన్న దైవజనులతోనూ రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి అర్థం ఏంటయ్యా? ఒక దైవజనులతో మనం రిలేషన్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఒక దైవజనులతో ఒక సత్సంబంధాన్ని కలుగుంటే ఏమవుతుంది అని అంటే, ఎప్పుడు దైవజనుల ప్రార్థనలో ఆ వ్యక్తి నలుగుతూనే ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క ప్రతి విషయమై దైవజనుడు దేవుని సన్నిధానం మీద వెళ్ళిన ప్రతిసారి ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి చూపించే ప్రేమ పట్ల, ఆ వ్యక్తి కనపరిచే ఆ తత్వం పట్ల ఎప్పుడు ఆ దైవజనుడు సన్నిహితము, సహవాసము ఎప్పుడు తప్పిపోడు. ఎందుకంటే ఎప్పుడు దృష్టిలో ఉంటాడేమో, రాకపోయినా పట్టించుకునేటట్లుగా, కనబడకపోతే అవసరమైతే ఫోన్ చేసి ఎందుకు రాలేదు అనిపించుకున్నట్లుగా మనము దైవజనులతో ఒక సంబంధం కలిగి ఉంటాం. అలాగని చెప్పి అయ్యగారు రేపు వదిలేసి మీ వెనకాల తిరుగుతాం, అది కాదు సంబంధం అంటే. సంబంధం అంటే అది కాదు. కొంతసేపు దైవజనులతో మాట్లాడుతూ, కొంతసేపు దైవజనులతో ఒక రిలేషన్. ఏమిటి? వచ్చిన ప్రతిసారి దేవుని దైవజనుల దగ్గరికి వచ్చి తమ సమస్యను చెప్పుకుంటూ. మనందరికీ తెలుసు, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి, ఆయన దగ్గర చాలా మంది పనులు ఉన్నారు. పని అది కోత కాలం కూడా వచ్చేసిందంట. అందరూ కోత కోసుకుంటున్నారు. ఒక యజమానుడు పనుల్ని పలకరించాల్సిన పని లేదు, లేదా అబ్బాయి పని అయిందా అని అడిగితే సరిపోద్ది. కానీ చేతులతో ఒక మాట అన్నాడు చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా మీకు తోడైయుండును గాక అని చేను కోయువాడితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక అని. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఒక రిలేషన్ కనబడుతుంది. పని చేసేవాడికి యజమానుడికి ఉన్న ఒక రిలేషన్. ఇంగ్లీష్లో సామెత ఉంది, చేపకి చేపలు పట్టేవాడికి ఒక సంబంధం ఉండాలంట. ఆలోచించి అప్పుడు ప్రియులారా గమనించండి. అంటే నీళ్ళకి చేపకి సంబంధం ఉంటే మధ్యలో చేపలు పట్టేవాడిని రానివ్వదంటే నీళ్లు. అలా రిలేషన్ లేకపోతే చేపలు పట్టేవాడు చేపలు పడతాడంట. అది ఏ రిలేషన్ బిట్వీన్ వాటర్ అండ్ ఫిష్. అలా ఉండాలి తప్ప ఏ రిలేషన్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. మనకు అది ఇంగ్లీష్లో తర్జుమా చేయడం రాకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా గాయు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దైవజనులకును సంఘానికి ఒక సన్నిహితుడిగా, ఒక ప్రియుడిగా, అందరి నోట్లో నలిగే వ్యక్తిగా. చెప్పండి ఎలాగంటే, అందరికి పరిచయమైన వ్యక్తిగా, అందరితో ప్రేమగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు కనుకనే ఆ దైవజనుడు ఆయనకి రాయడం మొదలు పెడుతూ ఏమన్నాడు? ప్రియుడా అన్నాడు. ఇక రెండో అనుభవం దగ్గరికి వద్దాం. గాయలో ఉన్న రెండో అనుభవం ఏంటంటే, ఎందులో వర్ధిల్లుతున్నాడంట? బాబు నువ్వు ఆస్తిలో వర్ధిల్లుతున్నావు అంటలా, నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లుతున్నావు అంట. నువ్వు ఆస్తి సంపాదించుకుంటున్నావు, పదవులు సంపాదించుకుంటున్నావు, లేదంటే పలానా దాంట్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు అంటలా. ఒక దైవజనుడు ఎప్పుడు ఒక విశ్వాసులు చూసేది ఒక ఆత్మీయతనే. అందుకని చెప్తున్నాడు,
ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో అంటే అర్థం ఏంటంటే ఒక దైవజనుడు ఒక విశ్వాసి యొక్క ఆత్మీయతను ఏంటో చూస్తున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఒక విశ్వాసి తనకున్న ఆత్మీయతను తన యొక్క ప్రేమతత్వంలో చూపిస్తున్నాడు. ఒక మాట చెప్తాను, ఇదేదో ముఖస్థుతి గురించి అని కాదు కానీ, లేదంటే గొప్పతనం అని నేను కాదు కానీ, ఈ మాట నేను చెప్పడం ఒక సేవకుడిగా నా యొక్క ఈ సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషించే కొన్ని ఉన్నాయి ఆ సాక్ష్యాలు. అంటే అందరితో లేదా అని కాదు కానీ, నేను బాగా పరిచయం అవుతూ ఉన్న కొత్త మంది సాక్ష్యం ఇచ్చిన సన్నిహితం. ఒకసారి ఏంటి, ప్రతి శుక్రవారం వెంకటేష్ యొక్క షాప్కి వెళ్తాను. ఆలోచించండి, ఈ మధ్య నాతో పాటు మరొక దైవజనుడు కూడా నాతో పాటు వస్తున్నారు. ఆలోచించండి ప్రియులారా, ఆ దైవజనుడు నేను ఇద్దరం కలిసి షాప్లోకి వెళ్తే వెంటనే మన వెంకటేష్ చేసిన పని ఏంటంటే ఒక కుర్చీ వేసి గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి ముందు కాఫీ చెప్పాడు. స్తోత్రం చెప్పండి ముందు. ఆయన అంటాడు కదా, ఇదండి కొంతమంది వస్తారు సేవకులు, ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అన్నట్టుగా ఆ సంఘ బిడ్డలు కూడా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. కానీ ఒక సేవకుడు రాగానే ఏ మర్యాద చేయాలో ఆ మర్యాద క్రమం ఆయన అన్నాడు. ఇదండి ముందు ఒక సేవకుడికి ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు, గౌరవం, ఆత్మీయత, ఒక ఒక రిలేషన్ ఎలాంటిది అంటే ముందు మీరు కూర్చోండి, సేద తీరండి. ఈ మాట మనం చూస్తే అబ్రహాము దేవునికి ఏమి ఇచ్చాడంట, ఆతిథ్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనతో పోల్చుకోవడానికి మీరు తగిన వారం. కానీ అలాగే మరొక ప్రాంతంలో కూడా నేను చూస్తూ ఉంటాను. ఇంకో ఆయన కూడా నాతో చెప్పాడు, అయ్యా మీ సంఘంలో మన రత్నకుమారి గారి ఇంటికి వెళ్ళారంట, బాలయేసు అనే ఒక దైవజనులు. యాక్చువల్గా నేను ఎవరికైనా ప్రార్థన చేస్తానంటే వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, కానీ మీ సంఘం అలా కాదండి. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినప్పటికి వీళ్ళు ఎవరు కనబట్టలేదంట. తీరా ఎక్కడున్నారా అంటే మోకాల మీద ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ఏమన్నారంటే మీరు హెచ్కేల్ గారి సంఘం అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలుగా నిలబడి ప్రార్థన చేయించుకుంటారు, కానీ ఇలా అలా కాదంట. మోకరించగానే నిన్ను బట్టి నీ ఆత్మీయుడిని, నిన్ను బట్టి నీ సేవకుడిని ఏమవుతారంట, గుర్తించగలుగుతారంట. ఒక ఆయన ఇలా అన్నాడు, రే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా అన్నాడంట. అలాగే సంగమా, మనం ఎవరో చెప్పాలి అంటే మన ఇంట్లో చేసే పనులు, నలుగురి మధ్య మనం కనపరిచే విధానం, నీ దైవజనుడిలో నీకున్న ఆత్మీయత ఏంటో ఈజీగా తెలిసిపోతుంది. నేను ఎప్పుడు ఇలా ఇలా ఇష్టపడుతూ ఉంటా. నా దైవజనులు స్వర్గీయులు, ఈ లోకంలో లేరు. ఆయన దైవజనులు జుత్తిక విశ్వాసరావు గారు. ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా సంతోషింపజేసింది. అది ఎప్పుడు నా సంఘంలో జరుగుతుంది అనుకో నేను ఇప్పుడు తహతహలాడతా. అదేంటంటే దైవజనులు గృహదర్శనం చేసేవారంట. మనం కూడా చేస్తాం, కానీ ఆ దైవజనులు గృహదర్శనం చేసేటప్పటికి ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పటికంట ఆ సంఘము, ఆ కుటుంబ సభ్యులు లేదా అక్కడ ఉన్న ఆమె మోకాల మీద ప్రార్థన చేసుకుంటేనంట దైవజనుడు కూడా వెళ్ళి ఏమి మాట్లాడకుండా కాముగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో పాటు మోకరించి ప్రార్థన చేసుకుంటే ఆవిడ ప్రార్థన అంతా చేసుకున్న తర్వాత అయ్యగారిని చూసి అయ్యగారు అన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారు, ఇది కదా ఆత్మీయత అంటే. ఏది, నేను వెళ్ళేటప్పటికి నాకు సెన్స్ ఉంది, అదేంటంటే ప్రార్థన చేసేవాడిని డిస్టర్బ్ చేయకూడదని. ఇంకో సెన్స్ ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉండగా నేను కూడా ప్రార్థన చేయాలి అనే ఒక ఆత్మీయత. నిజమే, ఇది ఉండాలి నేటి క్రైస్తవ సంఘంలో. నీ భక్తి ఏంటో ఏదో నలుగురు ఉన్నప్పుడు కాదు ప్రస్తావించేది, ఎవ్వరూ లేనప్పుడు. ఏమంటే నీవు దేవునితో ఒక అనుసంధానం. ఈ దైవజనుడు గాయి పట్ల ఉన్న ఒక అనుసంధానం ఏంటంటే గాయి యొక్క బయట తత్వమే కాదు, అతడు అంతరంగంలో ఉన్న ఆత్మీయత కూడా తెలుసా. అంటే ఎంత ప్రార్థన పరుడు. సాక్ష్యం ఏంటో తెలుసా, నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లుతున్నావు అనే సాక్ష్యం ఇచ్చాడంటే. ఒక సేవకుడు ప్రియులారా, అమ్మ పర్లేదా, మీరు బాగానే ఉన్నారా అని మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం కాదు. మీరు బయటికి ఎలాగైనా ఉండనివ్వండి, ఎంత అప్పులైనా ఉండనివ్వండి, ఎంత నష్టమైనా పొందనివ్వండి, కానీ దేవుళ్ళో మటుకు మీరు బలంగా ఉన్నారు అని ఒక దైవజనుడు గుర్తించగలిగి నీ మాట తీరు ఉండాలి. దైవజనుడు గుర్తించగలిగే ఒక ఆత్మీయత, ఒక ఆప్యాయత ఒక సంఘం కలిగి ఉండాలి. నిజంగా నీతో మాట్లాడే వారే కానివ్వండి, నీతో ఒక సన్నిహితం చేసేవారే కానివ్వండి, చెప్పగలగాలి ఏమనంటే అవే ఆవిడ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకో మాట ఉండదు, ఎందుకంటే ఆవిడ క్రైస్తవురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఆత్మీయత కనబడ నీవు. పౌలు భక్తుడు కూడా తిమోతి అంటాడు, నీ అభివృద్ధిని తేటగా కనబడినవు. ఏంటో అభివృద్ధి, సంపాదనలోనా, ఆస్తిలోనా, అంతస్తులోనా కాదు, ఆత్మీయతలో నువ్వు అభివృద్ధి కనబడాలి. ఇది వాడు ప్రార్థన చేసే టైం, మనం వెళ్ళకూడదు అంటారా ఎవరైనా? నీ ప్రార్థన చేసే టైం ఏంటో నీ పక్కన వాళ్ళకి తెలుసా? నువ్వు ఈ టయానికి ప్రార్థన చేస్తావని, ఈ టయానికి తింటావని
ఈ టయానికి అక్కే రెడీగా ఉంటుంది, వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అని బట్టి చెప్తారు. ఒక ఆయన అన్నాడు, ఒకసారి మా బాబుకి పళ్ళ చేయించడానికి వెళ్తే ఒక ముసలాయన వచ్చి అన్నాడు, ఆయన జంక్షన్ దగ్గర కానుగోళ్ళు. ఆయన అంటాడు, ఓ ఫోన్ తీసి 4ంటికే మా ముసలోళ్ళు అందరూ పలానా అడుగు మీద కొత్తాం, నేను రాలేదని భయపడతారేమో, దిగులు పడతారేమో అని చెప్పి ఫోన్ చేసి, రే నేను పలానా మందుల షాప్లో ఉన్నా, లేదా పలానా హాస్పిటల్లో ఉన్నాను, ఈరోజు సమావేశానికి రాలేను. దీనికి రాడంట. కొంతమంది కొన్ని టైంలు ఉంటాయి, పలానా టైంలో బయటకు వస్తాడు, పలానా టైంలో వీటితో మాట్లాడచ్చు. కానీ ఒక ఆత్మీయుడికి ఒక టైం లేకుండా పోయింది. నువ్వు ప్రార్థన చేసే టైం నీ భర్తకు తెలియదు. ఈ టైంకి మా ఆవిడ ఫోన్ చేయకూడదు, నేను చాలా సంతోషిస్తాను. అది విని కొన్ని సంవత్సరాలు అయింది, కానీ నేను ఇష్టపడతాను. అమ్మగారికి నాకు పెళ్లి సూపులు అయింది. అమ్మగారు నాకు టైం ఇచ్చారు, ఏంటో తెలుసా, మీరు ఎన్నైనా బాగుండండి, నువ్వు నా భర్త అయినా పర్లేదు, 1 గంట కాడి నుంచి 6 దాకా ఫోన్ చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి? ఊరికినే నిశ్చితార్థమైంది కదా, అమ్మ ఎలా ఉన్నావురా అని అడుగుతాకు కానీ, ఏం చేయడానికి కానీ ఆవిడ చెప్పేసింది, 1 గంట కాడి నుంచి 6 దాకా మీరు టైం చేసిన ఫోన్ చేసినా నేను ఎత్తాను. కారణం ఏంటి? అది దేవునితో గడిపే టైం. కాబట్టి ఆవిడకి ఆ టైంలో ఫోన్ చేసేవాడిని కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అలా ఉండాలి. ఒక ఆత్మీయత, నీలో ఉన్న ఒక ఆత్మీయత గుర్తించగలగాలి. వీడు ఆత్మీయుడని మనం ఒకటే గుర్తుపెట్టుకో. నేను ఒక మాట చెప్పాను, మీకు ఒక మాట చెప్పాను. అసోసియేషన్లో నా యొక్క దాన్ని ఏమంటారు, ట్రెజరర్ పోస్టు రాజీనామా చేశాను. నిజంగా మన మంగళవారం పూట సమావేశం అయింది. నా పోస్టుకి రాజీనామా చేసి, ఇక మీకు నమస్కారం, ఇక నేను ఇందులో నేను ఉండలేను, ఏమైనా పిలుస్తే వస్తా, నా కార్యక్రమానికి పిలుస్తా, అంతే తప్ప అంటే మన మాట అవునంటే అవును, లేదంటే లేదు. ఎందుకు రాజీ పడాలి మనం? ఈ రోజుకి అంటున్నారు, అలా కాదు పాస్టర్ గారు. లేదండి, మన మాట ఎలా ఉండాలి అంటే అలాగే ఉండాలి. మన ఆత్మీయత కనపరచాలి. రాజీ పడడు ఇతడు, ఎందుకంటే రోషము కలిగిన ఏలియా వలె మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది మనం చూసిన వారి మీద 3వ వచనం చదవండి. ఎలా నడుస్తున్నాడంట? నీవు సత్యమును అనుసరించి. సత్యం అలాగే ఏంటి? యోహాను 17:17 మనం చదివితే వాక్యము ఏమనుసరిస్తాడంట? పద్ధతులు అనుసరించడం. ఈరోజు చాలా మంది అమావాస్య ఏంటనుకుంటున్నాం. ఈ మధ్య మా చెప్పాను, ఒక పెళ్లి కార్యక్రమం వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఈ పాస్టర్ గారిదే ఎప్పుడు పెళ్లి చూపులకి అమావాస్య, దాన్ని ఏమంటారు, రాయితం, పత్రిక రాత్తం అమావాస్య, పెళ్లి అమావాస్య. అవునమ్మా, ఒక సేవకుడికి, ఒక ఆత్మీయుడికి ఏముండదంట? తేదీలు, మంచి రోజులు, చెడ్డ రోజులు అంటూ ఉండదు. బైబిల్ చెప్తుంది ప్రతిరోజు మంచి రోజే. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఎందుకు అంటే సత్యములో నడుస్తున్నాం. యోహాను 17:17 నీ వాక్యమే సత్యము. వాక్యములో, సత్యములో ప్రతిష్టత కావాలి. వాక్యమే సత్యం. గాయకుల అనుభవం ఏంటో తెలుసా? ఈయనకి ఏమొచ్చు అని అంటే వాక్యం బాగా వచ్చండి అంటాడు. నిజమే, క్రైస్తవుడా, ఈ లోకం మోసకరమైన లోకం. వాక్యాన్ని కలిపిడి చెరిపిడి బోధ చేస్తుంది. మనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం ఎక్కువసార్లు చదువుతూ ఉంటాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 10వ వచనం లేదా 11వ వచనం చదివితే, మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును ఏం పరిశోధికులంటిలో, చెరువు ఎలా ఉందో లేదో పరీక్షించట్లా, షాప్ ఎలా ఉందో లేదో పరీక్షించట్లా, గ్యాదర్ ఎలా ఉన్నాయో లేదో పరీక్షించాలి అనుదినం. కానీ అంతకంటే వ్యాపారానికి చెరువు ప్రాముఖ్యం, వ్యాపారానికి షాప్ ప్రాముఖ్యం, వ్యాపారానికి అన్ని ప్రాముఖ్యం. అంతకంటే ఆత్మ సంబంధమైన దానికి వాక్యము ప్రాముఖ్యం. ఏది తీపోయినా ఒక రోజు నష్టపోతామేమో, అది డబ్బు విషయంలో, కానీ ఈ శరీరానికి వాక్యం లేకపోతే. అందుకని భక్తులు అన్నారు, నేను వాక్యం చెప్పినట్లు, అదేంటంటే ప్రార్థన చేస్తే ఇల్లు కాపాడబడుతుందంట, కానీ వాక్యం చదివితే ఒళ్ళు కాపాడబడుతుందంట. పాపంలో పడకుండా మనుషులు వాక్యము ద్వారా కాపాడబడతారంట. కాబట్టి
ఒకటి, గాయులో సేవకుడితో ఒక ప్రేమతత్వం, అనుసంధానం ఉంది, ఒక సన్నిహితం. రెండవది, అతడు ఆత్మలో వర్ధిల్లిన వాడు. మూడవది, వాక్యములో అతడు అనుసరించే మంచి సాక్ష్యం కలిగిన వాడు, లేదా వాక్యాన్ని బాగా ఎరిగిన వాడు. 4వ వచనం, నా పిల్లల సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహాను గారంట ఒక సాక్ష్యం విన్నాడంట. ఏంటంటే, మా పిల్లలందరూ వాక్యానుసారంగా ఉన్నారు. తొందర కాదండి. అంటే సహోదరులతో నడిపించే పద్ధతి చూడండి. ఒక నాయకత్వంగా ఉండి, నేను నడవడం కాదు, ఏం చేయాలి, మీరు కూడా నడవండి. అయ్యో నాకు రాదండి, రాదా, నా వెనకాల రా. ఉదాహరణగా మీకు ఎలా చెప్తానంటే, నాకు పాట పాడడం రాదు. మీలో ఎవరైనా పాడుతూ ఉంటే ఒకసారి, 2 సార్లు, 3వసారి రాగం తీయడం మొదలెడతారు అంటే మీ వెనకాల దాన్ని ఏమంటారు, కోరస్. లైట్గా రాకపోయినా అంటా ఉంటారు. 4, 5 అలా అయ్యేటప్పటికి ఏమవుతుంది, నాకు కూడా ఒక పాట వస్తుంది. మీ వెనకాలే పాటలో పాట, అడుగులో అడుగు, పదంలో పదం వేసుకొని చెప్పండి, పాట అయిపోతుంది. అలాగా ఒక వ్యక్తిని నీవు నడిచే ఆ నడక, నువ్వు అనుభవించే ఆ అనుభవంలోనికి తీసుకొని పోయేవాడిగా ఉండాలి. కొంతమంది ఉంటారు, ఎవరు తప్పుగా అనుకోకండి, కొంతమంది ఉంటారు, నేనే కాదమ్మా, 4 పాటలు నీతో పాటు కూర్చోబెట్టి పాడించు. నేను అంటే అందరి గురించి చెప్పొచ్చు, నేను మరీ రాణి గారి గురించి సంతోషిస్తా. ఏంటంటే ఆవిడకి అసలు పాట పాడడం సరిగ్గా వచ్చేది కాదు, కానీ కోడలు వచ్చింది. చెప్పండి, కూర్చోబెట్టి అత్తగంట ఎలా పాడాలో, ఎలా పాడితే అర్థవంతంగా ఉంటుందో నేర్పించిందంట. ఈరోజు ఆవిడకి ఎత్తే దడదడ ఆడిచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే మనం కూడా, నాతో పాటు ఇంకో ఇద్దరు, ఒక సేవకుడు అంట నాతో పాటు ఇంకొక సేవకుడు తయారు చేయాలనుకుంటాడంట. ఒక విశ్వాసి నాతో పాటు ఒక విశ్వాసిని, ఒక గాయకుడు నాతో పాటు ఒక గాయకుడిని. అలాగా నాతో పాటు అలాగా ఒక వ్యక్తి, నువ్వు ఎందులో ఆరితేరుతావో, ఎందులో ఉంటావో అందులో నీతో పాటు ఒక వ్యక్తిని కలుసుంటే బాగుంటుంది అని కోరుకునేవాడిని. గాయకున్న అనుభవం ఏంటి అంటే, ఇతడు సత్యము నడవడమే కాదు, ఈయనతో పాటు నలుగురు నడిపించేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. గాయుని బట్టి ఒక తండ్రిగా యోహాను ఏమంటాడు తెలుసా, గాయు, నిన్ను చూస్తే ఎందుకు నాకు అంత ప్రియుడు అనిపించిందో తెలుసా, నువ్వు సత్యము నడవడమే కాదు, నా పిల్లలాంటి సంఘాన్ని సత్యంలో నడిపిస్తున్నావు. నేను లేను, మరి ఏంటి పరిస్థితి, అయ్యగారు లేకపోయినా పర్లేదు, నేను ఉన్నాను కదా, నడుద్దాం, చేద్దాం అంటూ ఏమంటే సంఘం మీద దృష్టి పెడుతూ విశ్వాసులను తనతో పిల్లలుగా భావించుకొని వాళ్ళకి దగ్గరుండి నేర్పించేవాడిగా ఉన్నాడంట. అలాగా మనం ఉండాలి. ఇంకా 5వ వచనం, 5వ వచనం, ప్రియుడ, ఏం చేశాడంటే ఇంతకీ 5వ వచనంలో ఏం కనబడుతుంది అంటే, పరదేశులు వాడికి ఏదో చేశాడు. ఏం చేశాడు, ఆతిథ్యం అంట. చెప్పండి, ఏంటంటే ఎవరైనా సరే బయట నుంచి వచ్చారా, వాళ్ళకి కొంచెం ఏమైనా ఇబ్బంది ఉందా, ఉదాహరణగా గాయి దగ్గరికి వచ్చినప్పుడు అంట, ఇక్కడి నుంచి మా ఊరు దూరమే, ఏం చేయాలి, కూర్చొని మా ఇంట్లో పాటు మొద్దు తిని సాయంత్రం వెళ్దులే అనేవాడంట. అంటే గాయు నాన్నవారు నాకు తెలిసిన వారు అని కాదు. ఒక ఆయన వాళ్ళతో చెప్తూ ఉంటాడు, అదేంటంటే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ముందు కంచం వాల్చి ముద్దు పెట్టి, మా అత్తను చూస్తే తెలుస్తుంది అనమాట. ఎవరు వచ్చినా ముందు తిన్నావా, ముందు తిన తర్వాత మాట్లాడు. అంతే. ఒక విశ్వాసం ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, ముందు కంచం వాల్చడం మనకు రావాలి, ఆతిథ్యం ఇవ్వడం మరవకూడదు. హెబ్రీ 13:1, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం అంటే తెలియకే ఎవరికి ఇచ్చాడంటే ఆతిథ్యం. అలా ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. అతను చేసింది ఏంటి అంటే, ఎవరు వచ్చినా పరదేశులైనా సరే, మాతో పాటు సంఘం, మాతో పాటు విశ్వాసి కనుక ఒక ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఆతిథ్య ప్రియుడు ఎవరంటేనా నలుగురికి పెట్టేవాడు అని అర్థం. ఇంకా 5వ వచనం చదవండి. 5వ వచనం కొంత, విశ్వాసికి తగినట్లు, ఇది అతి శ్రేష్టమైనది. ఒక విశ్వాసికి ఏది తగినదో, విశ్వాసికి తగినది ఏంటి,
పరదేశులు చేర్చుకోవడం, అందరినీ చేర్చుకునే తత్వం. విశ్వాసి అందరినీ కలుపుకుంటాడు. ఏం చేస్తాడంట? ఈరోజు మనకి ఎందుకు కలుపుకోలేకపోతున్నాం అంటే క్రైస్తత్వంలోనికి మతం వచ్చింది, క్యాస్ట్ ఫీలింగ్, అది పోవాలా. గాయి విశ్వాసికి తగినట్లుగా ప్రవర్తించేవాడంట. ఒక విశ్వాసికి ఏది తగినదయ్యా అంటే అందరిని హక్కుని చేర్చుకునే తత్వం. అది ఏ కులస్తుడా, మతస్థుడా, ప్రాంతీయుడా, నువ్వు మా చర్చికి రావట్లేదుగా, ఇలాంటివి కాదు. ఒక విశ్వాసం ఉండాల్సింది. కష్టము అని గుమ్మం దగ్గరికి వస్తే ముందురా అని బుసం తట్టేవాడు, నేనున్నానులే అంటూ ఆదరించేవాడు. ఒక విశ్వాసికి ఒక ప్రోత్సాహాన్ని అందించేవాడు అన్నమాట. ఆలోచన దేని గురించి సాక్ష్యం ఇచ్చారంట? ప్రేమ గురించి సాక్ష్యం ఇచ్చారంట. 7వ వచనం, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా. ఎవరు తగినట్లుగా? దేవునికి తగినట్టుగా. అసలు దేవునితో పోల్చబడ్డాడండి. దేవునికి తగినట్లుగా. దేవుడు ప్రేమాస్వరూపి, ఈయన కూడా అంతే. ఆత్మ ఫలాల్లో ఉన్న 9 లక్షణాలు దేవుళ్ళో ఉన్నాయి. దేవుళ్ళో ఉన్న ప్రతి లక్షణం గాలిలో ఉన్నాయి. ఇది లేదు అంటకు లేదు. అందుకని ఒక పేరుతో రాశాడు, దేవునికి తగినట్లుగా. చివరి మాట 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులకు అవునట్టు అటు వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. ఉపకారి. మనం ఎవరో అపకార్య, నేను అనలేదండి, ఉపకారులం. ఇలాగా ప్రతి విషయము గాయని గురించి చెబుతూ ఇన్ని లిస్ట్ ఇచ్చాడు. చేస్తున్నాం ఇవన్నీ, మనం ఉన్నాయా మనలో? గాయు అందుకని ఒక మాటలో తేల్చి చెప్పేస్తున్నా. ఏమన్నాడు? విశ్వాసి అంటే ఇతడే. ఇలా ఉండాలి విశ్వాసి. ఈ తత్వం, ఈ క్వాలిఫికేషన్ మనలో ఉండాలి. ఇక 2వ మలుగిరికి వస్తున్నాం. ఈయన పేరేంటంట? డియోత్రేఫే. ఇతడికి తెంపు అని అర్థం అంట. ఏంటంట? తెగదెంపులు అంటారుగా, తెగదెంపులు చేసుకుంటాం మనం. తెంపేవాడంట, తెంపలు తెచ్చేవాడు. ఎందుకు ఈ పేరు వచ్చింది అని అంటే ఇతని గురించి రాయబడింది 2 వచనాలు, 3 వచనాలా, 2 వచనాలు చదువుదాం. 9వ వచనం మొదలెడదాం. నేను సంగమునకు ఒక సంగతి రాసితిని. ఇతనిలో ఉన్న అసలు విశ్వాసి అంటే ఇలా ఉండకూడదు అని ఎందుకు పెట్టాను అంటే, లేదా దేవుడు ఎందుకు యోహాను భక్తుడి చేత పెట్టాడు అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి కోరుకునేవాడు కాదు, దైవజనుడు ఉండాలి అని కోరుకునేవాడు కాదు. కూర్చే అంటూ పదవి ఎక్కడికి వెళ్ళినా నేనేంటనుకున్నావు? ప్రెసిడెంట్ని. నేనేంటనుకున్నావు? ట్రెజరర్ని. నేనేంటనుకున్నావు? సంఘ పెద్దనే. కూర్చే అమ్మా అంటూ ఎక్కడికి వెళ్ళినా కుర్చీలు ఎత్తుక్కునేవాడు. కుర్చీలు అంటే ఈ కుర్చీలు కాదండి, పదవి అని అర్థం అనమాట. అది ఎత్తుకోండి. మొట్టమొదటిగా ఏ కాంక్ష అతనికి? అందరికంటే నేను గొప్పగా ఉండాలి. అవసరమైతే ఆ పాస్టర్ గారి దగ్గర కూర్చి ఏంటనుకున్నావు అని పదవులు ఒక సేవకుడు కూడా అంతే. ఇలాంటి తత్వం ఉండకూడదు. ఎక్కగానే ముందు వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసి ఉండకూడదు. ముందు కింద కూర్చోవాలి, నేను పిలవాలి, పలానా దైవజనుడు వచ్చాడు పైకి రండి అని. అప్పుడు ఆ ఆధిక్యత వేరుగా ఉంటుంది. ఎప్పుడు గమనించండి, సంఘంలో పదవులు కోరుకోకండి. కుర్చీలు వేయడం వద్దు. నా దృష్టిలో ఇన్ని సంవత్సరాలు నేను గమనించింది ఏంటి అంటే, ఈ వాక్యం చెప్పే ముందు ఇవన్నీ నేను చేసి వచ్చా. ఏంటిది అది? నా కుర్చీకి రాజీనామా చేసి వచ్చా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ట్రెజరర్ గారు వచ్చారు కుర్చీ వేయండి అనేవారు. ఎక్కడి నుంచి అలా కాదయ్యా, ఎవరు వచ్చారు? దైవజనుడు వచ్చాడు అని పిలిపించుకోవాలి. కాబట్టి ఏం కోరుకోకూడదు మనం అని అంటే, ఆయన అన్నాడు, పాస్టర్ గారు హెచ్కేల్ గారు మానేస్తారంటే పోస్ట్ చిన్నదైందనేమో, ఇంకేమైనా కావాలండి అంటారు. మరి బాబు అసలు పోస్టే వద్దు, అసలు పోస్ట్ కుర్చీయే వద్దురా బాబు. ఎందుకంటే ఈ కుర్చీలు కోరుకునే అలవాటు ఎవరికి ఉంది అంటే ఒకడికి ఉందంట. చెప్తారు ఎవరైనా? దెయ్యానికి తోసివేయబడ్డాడు లూసిఫర్.
ఆ కుర్చీ నాకు వచ్చేస్తే బాగుండదు. ఏది ఎవరి కుర్చీ? ఏ దేవుడు కూర్చున్న కుర్చీయే కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇతడుకున్న ఒక తృష్ణ ఏంటి అంటే ప్రధానత్వం కోరుకునేవాడు, పదవులు కోరుకునేవాడు, అధికారాలు కోరుకునేవాడు. సంఘంలో ఇలాంటివి ఉండకూడదు. నేను ఎల్లగానే కుర్చీ వేయట్లేదు ఏంటి, తీసేసుకోవాలి అంతే. మనం ఒకవేళ వేస్తుంటే కూర్చోడు, తప్పలేదు. ఈ కుర్చీల గురించి మాట్లాడట్లేదు నేను. పోస్ట్ పదవుల కోసం ఎప్పుడు వెంపర్లాడకండి. అందుకనే నా సంఘాల్లో నేను అందరూ సంఘ పెద్దలే. నిన్ను పెద్దగా చేస్తాను, నేను చిన్నగా వద్దు. అందరూ సంఘ పెద్దలే, అందరూ పెద్దలే. రెండోది, ఇతరులో ఉన్న మరొక స్వభావం చూడండి. వారు మమ్మల్ని గురించి ఏం అలవాటు అంట? సంఘంలో ఇవి ఉండకూడదండి. ఒకవేళ దైవజనుడు తప్పు చేశాడా, కడుపుని పెట్టుకొని దైవజనుడు ఒంటరిగా దొరికినప్పుడు, అయ్యా మీరు కొంచెం చేసేది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందా చెప్పు, తప్పలేదు. నీతి కలిగిన వాడైతే అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకొని కొంచెం నా వల్ల అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాడా, లేదా వాక్యం కొంచెం ఇలా చెప్తే బాగుంటుందా, ఓకే. నువ్వు ఎందుకు ఇలాగ అన్నావు? చెడ్డ మాటలు, ఇంకో మాట ఒక సలహా ఇస్తాను నేను. ఎవరైనా మన గురించి చెడ్డ మాటలు చెప్పినప్పుడు స్పందించద్దు. ఎవరైతే మాట్లాడారు అని అన్నారు, ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక్కరిగా ఉన్నప్పుడు, మరి ఏంటి ఇలా అన్నావంట అని అనండి, తప్పులేదు. అడగండి, గొడవ పడద్దు. ఎప్పుడూ కూడా విశ్వాసికి కోపం ఉండకూడదు. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమే ఉండాలి. మనకి ఎందుకు కోపం అంటే అన్నాడు, మనకావది ఇంకెవరిని అంటాడు? భార్య అన్నప్పుడు పడలేమా, భర్త అన్నప్పుడు పడలేమా? కాబట్టి గమనించండి, ఎప్పుడూ కూడా స్పందించదు. ఇంకో మాట చెప్తాను, మనం పుస్తకంలో చదివా, ఏనుగలు వెళ్తేనంట కుక్కలు మురుగుతున్నాయి కదా అని చెప్పి ఏనుగు ఆగితే సాగదంటే కదా, మురుగుతానే ఉంటుంది, ఇది ఆగుతూనే ఉంటుంది. మనం అభివృద్ధి అవుతున్నాము అంటే ఏ మాటలు వినబడతాయి మన గురించి? ఎలా అంటే అలా అంటే అన్నే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కాసే చెట్టుకే రాయి దెబ్బలు తగ్గుతాయి, ఏమీ లేని చెట్టుకి ఏమీ తగలవు. ఒకసారి నేను చదివాను ఒక చోట, అక్బర్ చక్రవర్తి తన కింద ఉన్న మంత్రి గారు బీర్బల్ని అడిగాడంట, అన్ని చోట్ల ఎంట్రుకలు ఉన్నాయి కదా మనిషికి, తనకి కాడి నుంచి కాళ్ళు కాదాకా, అరిచేతుల్లో ఎందుకు లేవు అన్నాడు. మీకు బాగా గుర్తుంది. అరిచేతుల్లో ఎందుకు లేవు అని అడిగాడంట. ఏం చెప్తాం మనం? అప్పుడు బీర్బల్ గారు అనుకున్నారంట, అయ్యా అరిచేతులు ఎందుకు లేవనంటే, నా గురించి ఎవరైనా చెప్తున్నప్పుడు మనం ఏళ్ళు నలుపుకునే అలవాటు ఉంటుంది. ఏమి నలుపుకునే అలవాటు? అబ్బా ఆడికి దక్కేదని ఏళ్ళు నలుపుకుంటాం, అంటే రాపిడి జరిగిద్ది. అందుకని ప్రతి వాడి చేతులు ఏ ఉండవంట, ఎంటుకలు. కాబట్టి గమనించండి, ఆలోచన చేయండి. మనం ఎప్పుడు ఇలాంటి దానికి స్పందించకూడదు. చెడ్డ కార్యాలు పలికేవారు ఉంటారు సంఘాలు, ముందు మనం పలకూడదు అంతే. రెండోది, దానికి స్పందించొద్దు ఎప్పుడు కూడా. ఏ సంఘస్థులైనా ఎవరైనా సరే మన గురించి చెడుగా ప్రవర్తించినప్పుడు వెళ్ళి మొదటిగా మాట్లాడండి. లేదు ఆ వ్యక్తి వల్ల మనకి కొంచెం ఇబ్బంది అన్నప్పుడు దూరం పెట్టడం తప్పులేదు, అంతే తప్ప నాకు నోరు ఉంది కదా అని చెప్పి మనం ఇప్పుడు గొడవ పడడానికి, దాన్ని మనం పెద్ద చేయడానికి ఎప్పుడు చేయకూడదు. అక్కడ ఏమన్నాడంటే అది చాలదన్నట్లుగా తానే చేర్చుకొనక ఆటంకపరచుచు, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. కాబట్టి సంఘంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు, చేతులు నలుపుకునేవారు, నాకంటూ అధికారాలు ఇవ్వలేదని, అలాగే చెడ్డ మాటలు పలికేవారు. సహజం, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది. ప్రతి విశ్వాసంలో చెడుగుణం అనేది ఒకటి ఉంటుంది. కోడి కోస్తామండి, అంత మాంసం ఉంటుందా? కొంత చేతి కట్టు కూడా ఉంటుంది. అలా అని చెప్పి అది మంచిది కాదని అనకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని తీసి పడేయాలి అంతే. అలా కాదు అని కలుపుకున్నాం అనుకోండి, కూరంతా పోతుంది అంతే. ఒక విశ్వాసులు కూడా అందరూ మంచోళ్ళు కాదు. సంఘాల్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు అయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కొంచెం వాళ్ళకు దూరంగా ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి తప్ప, వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటే ఇంకా మన మీద లేనిపోని నిందలతో మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటంటే మౌనంగా ఉండడమే. అందుకని యేసు దేవాది దేవుడు కూడా చెప్పిన ఒక మాట ఏంటంటే, యెహోవా నీ పట్ల కార్యం చేసినప్పుడు నువ్వు ఊరకనే ఉండు. చెప్పండి ఏంటంటే అది. మనకి అన్నీ వచ్చి కానీ ఏది రాదు, ఊరికనే చూడటం మట్టుకు రాదు. ఏదేం చెయ్యాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయొద్దురా బాబు ఊరకనే ఉండి అంటారు దేవుడు. లేదండి నా పాత్ర ఏంటో చెప్పండి అంటాం. కొన్నిసార్లు మనం ఊరకనే ఉండాలి. మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండడం. మీకు మాట చెప్తాను, ప్రపంచంలో భయంకరమైన ఆయుధం ఏదైనా ఉందా అంటే మౌనమేనట్టండి. భయంకరమైన ఆయుధం. మీ శత్రువులు మీ మీద గొడవ పడుతున్నాడు అనుకోండి, మీరు మౌనంగా ఉండండి. ఆయనకి అర్థం కాదు, ఏంటి మౌనంగా ఉంది, ఏం ప్లాన్ వేస్తుంది, ఆ సాయంకాలం దాకా ఉండండి, వాళ్ళు పిచ్చెక్కిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నిటికీ జవాబు చెప్పలా, కొన్నిటికి ఆయన మౌనంగా ఉన్నారు. అర్థం కావట్ల పిలాతుకి, అర్థం కావట్ల శాస్త్రులకి. కొన్నిసార్లు మౌనం కూడా పెద్ద ఆయుధం అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. కాబట్టి చెడ్డ కార్యాలు చేసే వారి విషయంలో మనం కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. కాబట్టి ఇలా ఉండకూడదు అనే విషయాన్ని మీరు 9వ వచనం కానించి 11వ వచనం వరకు చదువుకుంటే, ఒక శిష్యుడు, ఒక దేవుడిని నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని ఈ డియోత్రేఫే గురించి మనం నేర్చుకోవచ్చు. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను, 2 నిమిషాలు. ఈయన పేరేంటంట దేమేత్రియా. దేమేత్రియా అనగా ప్రసాదించు అని అర్థం. ఇతనిలో ఉన్న గుణం 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. చాలండి. ఇతనిలో ఉన్న పెద్ద గుణం ఏంటి అంటే అందరి నోట్లో ఉన్నాడు, అందరి ఎదుట సాక్ష్యంగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే సాక్ష్యం. ప్రతి వ్యక్తి సాక్ష్యం ఉండాలి. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, వేర్ దెర్ ఇస్ ఎ టెస్ట్ దెర్ ఇస్ ఎ టెస్ట్ మెనీ. శ్రమ లేకుండా సాక్ష్యం రాదు, కష్టపడకుండా సాక్ష్యం రాదు. ఏదైనా దేవుని గురించి సాక్ష్యం చెప్పాలంటే సాతానుతో మనం పడిన సమస్య, సాతానుతో మనం పొందిన ప్రయాస, ప్రభువును గెలిపించిన ఆ అత్యున్నతమైనది సాక్ష్యంగా ఉంటుందంట. ఈరోజు చాలా మంది సేవకు వస్తూ ఉంటారు. అయ్యా మీ సాక్ష్యం ఏంటి అంటే, ఏమి లేదండి మా నాన్నగారు సేవ చేసిన తర్వాత నేను సేవ చేస్తాను అంతే. లేదండి, దేవుళ్ళకి రావడానికి నేను పడిన ప్రయాస, ప్రభువు నమ్ముకున్నప్పుడు నలుగురు చెప్పిన ఆ బాధ, నా మీద వేసిన నిందలో, ఇవేమి ఉండవు కొంతమందికి. కొంతమంది ప్రియులారా వారసత్వపు సేవ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళేమి విమర్శించట్లేదు, కానీ శ్రమ లేకుండా ఒక సేవకుడు కాలేడు. శ్రమ ఒక వ్యక్తిని గొప్పోడినైనా చేస్తుంది, లేదా నీచుడిగా అయినా మారుస్తుంది. ఈ దేత్రలో మనం చూసిన వారమైతే ఇతరులో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, ఇతడు దేనికి సాక్ష్యం అంటే సత్యమునకు సాక్షి. ఒక విశ్వాస అనేవాడు ఒక సాక్ష్యంగా ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్ని పరిచయం చేస్తూ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాస ఏంటి, ఇతరులా ఉన్నావా, లేదా ఇతరుల వల్ల సాక్ష్యం కలిగి ఉన్నావా, లేదా వీళ్ళ అసలు ఉండకూడదని ఉన్నావా? నిర్ణయం నీదే. గాలితో మట్టిగా మన సంఘంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, నేను నా పరిచయంలో నేను వీళ్ళు చూశాను, వీళ్ళ గురించి నేను సాక్ష్యం ఇస్తున్నా. నిన్ను చూస్తే ప్రేమల గురించి సాక్ష్యం ఏమన్నా, ఇంకో ఆయన చూస్తే పగ గురించి సాక్ష్యం ఏమన్నా, ఇంకొక ఆయన చూస్తే సత్యం గురించి సాక్ష్యం ఏమన్నా. సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటున్నారు, వారి మనస్తత్వాలు ఎలా ఉంటుందో ఈ 3వ పత్రికలో గాయికి ఉత్తరం రాస్తూ తన యొక్క సేవా విధానములో సంఘంలో తను చూసిన లోటుపాట్లు, సంఘంలో తను చూసిన వ్యక్తిగత అనుభవాల్ని సాక్ష్యంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రేపు నిన్ను నన్ను అడిగేది ఏంటి అంటే సాక్ష్యమే. నీ సాక్ష్యము ప్రభు నలుగురు ముందు చెప్పినప్పుడు ఏమని చెప్పాలి? నువ్వు ఎలా నడుస్తున్నావో, నీ నడవడికి ఎలా ఉందో, ఒక ఆత్మీయుడిగా ఎలా జీవిస్తున్నావు అనేది నీ సాక్ష్యం నిన్ను వ్యక్తీకరిస్తుంది. నలుగురు మధ్య దేవుడు గొప్పవాడా అన్నదా, లేదా నిన్ను బట్టి అన్ని జనుల బట్టి దేవుడికి అవమానం కలుగుతుందా? ఏదైనా ఒకటి నీ సాక్ష్యం దేవుడినైనా గొప్ప చేయాలి, లేదా దేవుడినైనా దిగచార్చాలి. కాబట్టి ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ అనుభవంలో, సేవా అనుభవంలో నన్ను, అలాగే విశ్వాస అనుభవంలో నిన్ను నీవు, ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాలు మనం ఈ 3వ పత్రిక ద్వారా నేర్చుకుంటూ మనం సరి చేసుకుంటూ ఒక సేవకుడి దగ్గర, దేవుడి దగ్గర, సంఘములో మంచి సాక్ష్యం కలిగే జీవితం దేవుడు మనకందరికి ఇవ్వాలని కోరుకుంటూ, ఇందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి విశ్వసిస్తూ, ఆయన శిష్యుడైన యోహాను చెప్తున్న ఈ బోధను అనుసరిస్తూ రాకడ పర్యాంతము జీవించే కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం.